ఐదేళ్ల పాటు కేవలం సెక్రటేరియట్లో కానీ ఒకవేళ ఉంటే ఆయన క్యాంప్ ఆఫీస్లో కానీ లేదా ఢిల్లీలో ఆర్థిక మంత్రి గారి ఛాంబర్ బయట మాత్రమే కనిపించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ప్రజలకు దర్శనం ఇచ్చారు. ఆయన ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు హైదరాబాద్లో వచ్చి ఆంధ్రప్రదేశ్లో శ్వేతపత్రాల మీద ఆయన వేదన అంతా కూడా హైదరాబాద్లో వినిపించారు. చూసే ఉంటారు మీరు. ఏమనిపిస్తుంది అంటే మనకి ఎక్కడ మనం రెస్పాన్సిబుల్, ఎవరికి జవాబుదారీ అక్కడ కదా మనం చెప్పుకోవాల్సింది. ఇక్కడ వచ్చి ప్రెస్ క్లబ్లో చెప్పడంలోనే ఆయన ఆంతర్యం ఏమై ఉంటుందంటారు? వాస్తవ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయాక ఇంకా రాజకీయం అంతా కూడా హైదరాబాద్కి వెళ్తుందేమో అని. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నది ఏకైక వాయిస్, అంటే బయటికి వినపడేది కాదండి. బయటికి కాకుండా అంతర్గతంగా డిసిషన్ తీసుకున్నా ఏం చేసినా ఆయన ఒక్కనే తీసుకుంటారు, పులివెందుల ఎమ్మెల్యే గారు, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు. కాబట్టి ఆయన చుట్టూ అందరూ ఉంటారు. ఇప్పుడు ఆయన తప్పక జైలుకి, ఇప్పుడు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం వచ్చేపాటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా అక్కడే షిఫ్ట్ అవుతారండి. ఇక సో అక్కడే ఉండి అక్కడే ఏదో పెట్టాలని చూశారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ సభ స్టార్ట్ అయిన నాటి నుండి కూడా ఆయన ఇష్యూస్ ఏమన్నా ఇష్యూస్ కాదండి, యాక్చువల్గా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరపున క్వశ్చన్స్ అడగడానికి అసెంబ్లీలో వచ్చి శ్వేతపత్రాల మీద ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఆయన గతంలో ఆ చైర్ లో ఉన్నారు కాబట్టి సీఎం చైర్ లో వచ్చి ఇవి కాదు, ఇవి కరెక్ట్, ఇవి తప్పులని చెప్పుంటే కనుక వాటిలో నిజాలు అబద్ధాలు ప్రజలకు తెలిసినవి. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ కాదని ఆర్థిక శాఖ మంత్రి గారు అక్కడ హైదరాబాద్ లో పెట్టడం ఏ ఉపయోగం అండి? మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు అంటే మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు ఇప్పుడు ఇక్కడికి వస్తే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ కదండి. ఇవన్నీ కూడా గతంలో ఏం చేశారనేది తప్పులు ఎత్తి చూపాలి, లేదా ఇవన్నీ సవరణ చేసి చూపించాలి. అది కరెక్ట్ పద్ధతి అని అనుకుంటున్నాను వాసుదేవ్ గారు. ఇప్పుడు అవి కాక ఊరికే ట్వీట్లు ఈ ట్వీట్లు చేస్తున్నారండి. నిన్న విజయసాయి రెడ్డి గారి ట్వీట్, ఇది నేను యూజువల్ గా ప్రస్తావన తేను కానీ నిన్న ఒక ట్వీట్ చేశారు. కమ్మవాళ్ళని నాకు అసలు అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఈ ఒక్క విషయంలో కూడా కాదండి, గతంలో కూడా మన డిబేట్ లైవ్ గా చెప్పాను. ఏమంటే వీళ్ళ ముందు మైక్ పెట్టి 30 seconds లో క్యాస్ట్ గురించి మాట్లాడతారని. మరి ఈ వేళ ఏం చేసే పని అంటే నాకు అర్థం అవట్లేదు. ఈ ఒక్క మాట ఆయన మాట్లాడారు కదా, గతంలో టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు, టీటీడీ ఈఓగా జవహర్ రెడ్డి గారు, వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రాజారెడ్డి గారు, పద్మావతి వైస్ ఛాన్సలర్ గా జగన్మోహన్ రెడ్డి గారు, వెటర్నరీ యూనివర్సిటీగా పద్మనాభరెడ్డి గారు, తొడా చైర్మన్ గా శివరెడ్డి గారు, ఇక ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ఏమండి టీటీడీ బోర్డు మెంబర్ గా 21 మంది రెడ్లు, టీటీడీ లీగల్ అడ్వైజరీ కమిటీగా సుధాకర్ రెడ్డి గారు, ఎస్విబిసి చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు, డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి, స్వప్నారెడ్డి, ఆ స్విమ్స్ వీసీగా ఏదో బి వెంగమరెడ్డి గారు, ఇలా ఎంతమంది ఉన్నారండి. అసలు ఇవన్నీ వదిలేయండి, స్వయంగా వాళ్ళ చెల్లెలు వైఎస్ఆర్సీపీ అంటే డెఫినేషన్ చెప్పారు, ఏది సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, చివరెడ్డి, పెదిరెడ్డి అని. పోనీ ఇప్పుడు పార్లమెంటరీ బోర్డులో ఎవరు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ ఎవరున్నారండి? సుబ్బారెడ్డి గారు. రాజ్యసభ ఎవరున్నారు? వీసారెడ్డి గారు. అసెంబ్లీలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మండల్ ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు? అప్పిరెడ్డి గారు. ఎంత మంది లిస్ట్ పెట్టుకుని విశ్వసాయిరెడ్డి రోజు పొద్దున్నే లేస్తే విషయం కక్కుతారు అంటే మనం మాట్లాడడానికి లాజిక్ సెన్స్ ఉండాలనేది నా పాయింట్. అంతకన్నా ఏం కాదండి. మనం ఏమన్నా మాట్లాడితే సెన్సిబుల్ గా ఉండాలా. పైగా ప్రజలు మన టీటీడీలో ఏమి నియామకాలు ఏం కాలా, ఇంకా ఒకటి వచ్చిన ఈఓ గారి మీద నిందేయడానికి లేదు. ఆయన ఈఓ ఆయనేమి కమ్మ సామాజిక వర్గం వారు కాదు, వారు వెలమ సామాజిక వర్గం. అండ్ ఇంకో టీటీడీ నియామకాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో కొంత పారదర్శకంగానే జరుగుతున్నాయి. ఆయన్ని తెప్పించుకున్నారు అంటే ఎవరిని, వెంకయ్య చౌదరి గారిని తెప్పించుకున్నారంటే తెప్పించుకొని ఉండొచ్చు, ఏముంది, మీరు ఇంతకుముందు చేశారు కదా. ధర్మారెడ్డిని తెప్పించుకొని ఆయనకి దాన్ని ఏది పవిత్రీకరణ చేసి ఆయన కూర్చోబెట్టారు కదా 5 ఏళ్ల పాటు. వాట్స్ రాంగ్? వెంకయ్య చౌదరి ఆయన ఇంతకుముందు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉండేవారు, వచ్చారు స్టేట్ సర్వీస్లోకి, రాగానే ఇంకంతే మొత్తం కమ్మలతో నింపేస్తున్నారు. వచ్చింది ఒక్కళ్ళు, ఏమైనా ఈవోగా వేయలేదు, కీలకమైన పోస్టులో తీసుకొచ్చారు కదండి ఒక రెడ్డి గారిని. ఆయన అంతా కూడా యూపీపీఎస్సీ అంటే మొత్తం అంతా కూడా
జగన్ కోసం సర్వీసెస్ జగన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గా చేసేసారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు కదా, ఇలా చేశారు కదా వాళ్ళు కూడా. అంటే వాళ్ళు చేశారు, ఇప్పుడు చేయడం తప్పట్లేదు. వాళ్ళు 100 చేస్తే ఒక నామినేషన్ పట్టుకుని